బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హిందూపూర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ్ సాయి అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ప్రేమ్ సాయి పుట్టపర్తిలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. 3 రోజుల క్రితం ప్రేమ్ సాయికి తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. దీంతో వారు ప్రేమ్ సాయిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి చెవి నుంచి రక్తం వచ్చి అక్కడికక్కడే అస్వస్థతకు గురయ్యాడు. బాధితుడిని తల్లిదండ్రులు వెంటనే కూడా హిందూపురంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్ సాయి మృతి చెందాడు. తోటి విద్యార్థుల వల్లనే తన కొడుకు చనిపోయాడని హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అసలు విద్యార్థి చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి? ఆ తోటి విద్యార్థుల వల్లే ఇలా జరిగింది అని తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ఏమైనా చెప్తూ ఉన్నారా? జిల్లా హిందూపురంలో విచారణ చోటు చేసుకుంది. పుట్టపర్తిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రేమ్ సాయి అనే విద్యార్థి ఈ నెల 13వ తేదీ తోటి విద్యార్థుల మధ్య ఘటన జరగడంతో ఆ తోటి విద్యార్థులు ప్రేమ్ సాయిని కొట్టారు. ఆ కొట్టిన సమయంలో చెవులోంచి రక్తం కారడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో కాలేజీ నిర్లక్ష్యం కూడా, అధ్యాపకులు కానీ కాలేజ్ స్టాఫ్ నిర్లక్ష్యం కూడా కొట్టడం తెలుస్తుంది. ఎవరు కూడా కాలేజీలోని కాలేజ్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అక్కడ తల్లిదండ్రులు వచ్చి అక్కడ అంతవరకు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ తల్లిదండ్రులు హాస్పిటల్కు అక్కడి నుంచి తీసుకెళ్లారు హిందూపురంకి. హిందూపురం నుంచి 2 రోజులు 3 రోజుల నుంచి ఇవాళ సూచనతో మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు ముందుగా వెలుగుతూ ఈ ఘటనకు తోటి విద్యార్థులే గొడవే కారణం, అందరూ గంజాయి సేవిస్తున్నారు, కాలేజ్ క్యాంటీన్ లో గంజాయి విస్తరుడిగా జరుగుతోంది, దీన్ని అరికట్టాలి అంటూ కూడా ఆ కాలేజ్ యాజమాన్యం పైన కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యం, అలాగే తోటి స్టూడెంట్స్ పై కూడా విద్యార్థి తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రేమ్ సాయి కూడా 3 రోజుల అనంతరం చనిపోవడంతో ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘర్షణకు సంబంధించిన కారణాలు ఏమి, గంజాయి మత్తులో జరిగిందా లేదా ఇతర ప్రేమ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఆ కాలేజ్ లో చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంత విద్యార్థి సంఘాల నాయకులు కాలేజ్ వద్దకు వెళ్ళగా పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించి వెళ్తారు. ఏదైతే విద్యార్థి ప్రాణం బలికోవడంలో కాలేజీ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా తెలుస్తుంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.